అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పులుల వేట స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం. పవన్ కళ్యాణ్. ఏపీ పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులుల వేట స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మన్ కీ బాత్ లో నల్లమలలో ట్రైగర్ ట్రాక్టర్స్ గా చెంచుల గురించి పీఎం మోదీ ప్రస్తావించడం సంతోషకరమని అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. సీఎం చంద్రబాబు. ఏపీ భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాటిపై పార్టీల రంగులు, నేతలు ఫోటోలు ఉండకూడదన్నారు. ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాల నమూనాను విడుదల చేశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం లాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి చట్టాలు తేవాలి అనే అంశాలపై చర్చించారు. గత పాలకుల వల్ల ప్రభుత్వానికి 9,000 కోట్ల నష్టం. సీఎం. టీజీ. బీహెచ్ఈఎల్ కి గత పాలకులు టెక్నాలజీ వర్కులు కట్టబెట్టడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. బీహెచ్ఎల్ ఒక ఎలక్ట్రికల్ తయారీ సంస్థ. అంతకు ముందు సివిల్ పనులు ఎప్పుడైనా చేసిందా? ఆ సంస్థతో వీరు సివిల్ ఒప్పందాలు చేసుకున్నారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంగా 9,000 కోట్ల వరకు సర్కారుకు నష్టం వాటిల్లింది. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. భారత్ కు స్వేచ్ఛాయుత వాణిజ్యం కావాలి. మాల్దీవులు తాము చెల్లించాల్సిన రుణంపై ఉపశమనం కలిగించినందుకు భారత్ కు మాల్దీవుల అధ్యక్షుడు మొయెజ్జు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు. యూకేతో స్వేచ్ఛాయుత వాణిజ్యం కోసం చర్చలు జరుపుతున్నామని, భారత్ అలాంటి ఒప్పందం కావాలని ఆకాంక్షించారు. గత ఏడాది చివరి నాటికి భారత్ కు మాల్దీవులు దాదాపు 3,381 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. నవ్విన నిర్మల. ఆగ్రహించిన రాహుల్. లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ మాట్లాడుతుండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవ్వారు. దీనిపై స్పందించిన రాహుల్, ఇది నవ్వే విషయం కాదు మేడం, 90% మంది భారతీయులకు సంబంధించింది అని పేర్కొన్నారు. రాహుల్ దేశంలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ రూపకల్పనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించలేదని రాహుల్ అనడంతో నిర్మల నవ్వారు. కోమటిరెడ్డి జగదీష్ రెడ్డి మధ్య రాజీనామా ఛాలెంజ్. టీజీ. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా నల్గొండలో జగదీష్ రెడ్డిపై క్రిమినల్ రికార్డు ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. అయితే ఆ రికార్డు చూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. షర్మిల. ఏపీ ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని వైఎస్ జగన్ ను ఏపీసీసీ చీఫ్ షర్మిల నిలదీశారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి అంటే నేను టీడీపీకి కొమ్ము కాసినట్లు ఉందా? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నిస్తాం. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చితే ధర్నా చేస్తానని నేను హెచ్చరించా. వైఎస్ఆర్లో అసెంబ్లీలో పోరాటం మీకు చేత కాదులే అని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు. హరీష్. టీజీ. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి బీఆర్ఎస్ అంగీకరించిందని సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలోనూ రేవంత్ అబద్ధాలు చెప్పారన్నారు. అంతటితో ఆగకుండా అమరవీరులను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం డిఫెన్స్ లో పడగానే ఏదో ఓ కాగితం తెచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, సీఎం సభా హక్కుల ఉల్లంఘన క్రింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నామన్నారు. జగన్ కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. నాగబాబు. ఏపీ అమాయకుడైన జగన్ కు న్యాయం చేయాలని కోరుతున్నట్లు జనసేన నేత నాగబాబు ఎక్స్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో జగన్ పై శ్రీను అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. 5 ఏళ్లు అయినా ఈ కేసు కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదరలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆయనపై హత్యాయత్నం చేసిన నేరస్తుడికి సరైన శిక్ష విధించాలి కదా. ఈ కేసును తక్షణమే విచారించాలి అని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిపత్. రాహుల్ ఎక్స్ రాజ్నాథ్. అగ్నిపత్ రాహుల్ రాజ్నాథ్ మధ్య సంవాదం జరిగింది. పింఛన్ల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకం జవాన్లు, వారి కుటుంబాల ఆర్థిక రక్షణ, గౌరవాన్ని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఇది యువతపై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్ పై అపోహలు సృష్టిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. అగ్నిపత్ పై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదన్నారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏపీ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్, ప్రత్యేక కార్యదర్శి సిసోదియా సహా కీలక అధికారులు ఇందులో పాల్గొన్నారు. భూ అక్రమాలపైనే సమీక్షలో సీఎం ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 1.45 లక్షల ఎకరాల్లో భూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం శ్వేతపత్రంలో చెప్పిన సంగతి తెలిసిందే.
నేడు రెండో విడత రుణమాఫీ టీజీ రాష్ట్రంలోని రైతులకు నేడు రెండో విడత రుణమాఫీ కానుంది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ ఈ మాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారు. సీఎం బటన్ నొక్కగానే రైతుల రుణ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. ఈ విడతలో 1,00,000 నుంచి 1,50,00,000 మధ్య రుణాలు మాఫీ కానున్నాయి. ఈసారి ప్రభుత్వం 7,000 కోట్లు వెచ్చిస్తోంది. దీంతో 6.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.